ద్వారకా తిరుమల అండి. అరటిపళ్ళు తెచ్చానమాట తినిపించడానికి. తొట్లేసేసారా? అమ్మా భయం వేస్తుంది బంగారు తల్లి. పాప ఆకలి వేస్తుంది అనిపిస్తుంది. కావాలా? నాకు తినిపించడానికి భయం వేస్తుందండి. గోశాల చూడండి. అమ్మో నా నాలుగు లాగేస్తుంది, నాలుగుతో లాగేస్తుంది. పిచ్చుకల్లి డజన్ పైనే తెచ్చానండి, కొన్ని అయిపోయినాయి పాపం. అయ్యయ్యో బంగారు తల్లి. గోశాల అనమాట అండి తిరుపతిలో, తిరుపతిలో ద్వారకా తిరుమల అండి. పిచ్చి తల్లి ఎంత బాగున్నారో. అదిగండి కృష్ణయ్య ఎంత బాగున్నారు చూడండి. గోశాల అనమాట. చాలా కాలం అయిపోయిందండి ద్వారకా తిరుమల కూడా మేము వచ్చి. ఇదివరకు బాగా వచ్చేవాళ్ళం, ఇప్పుడు బాగా శ్రద్ధ తక్కువైపోయినట్టు అయిపోయింది. కృష్ణయ్య ఎంత బాగున్నారో చూడండి. జై శ్రీరామ్ అండి. మన ద్వారకా తిరుమల అనమాట. చిన్న తిరుపతి ఉంటాం కదా అక్కడ అనమాట అండి. వెళ్ళాం ఈరోజు. అసలు మా వెంకటేశ్వర స్వామి గారు ఎంత సచ్చిపోనండి, ఎంత బాగుంటారో కూడా. లోపలికి ఫోన్ ఎలా లేదనమాట, బయట తీస్తున్నాం అంతే. అసలు ఇప్పుడు చాలా మారిపోయిందండి. అసలు ఎంత రష్ ఉందో. ఈరోజు వరలక్ష్మి వ్రతాలంట. జనాలు ఫుల్ ఉన్నారండి చాలా. లోపల దర్శనానికి అయితే ఎంతోమంది ఎక్కువ లేరు, కానీ బయట అయితే చాలా ఉన్నారు. చాలా అసలు అమ్మో ఎంత మారిపోయిందండి అంతా. ఇప్పుడు అసలు ఇలా ఎన్ని కౌంటర్లు ఉన్నాయన్నమాట రూమ్లు. చాలా బాగుంది. ఇవ్వండి అటు ఇటు కూడా వరలక్ష్మి వ్రతాలే అనమాట. బాగా మారిపోయిందండి తిరుపతి, చాలా మారిపోయిందనమాట. అంటే చాలా ఇంకా పెద్దగా పెంచేస్తారండి, చాలా బాగా. షేపులు ఎలా కట్ చేస్తారో చూడండి, ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. ఎందుకంటే 2 అయ్యింది అంటే ఇక్కడ బాగుంది కదా, చాలా బాగున్నాయి. ఇవి బయట గోపురాలు అనమాట అండి, గుడి బయట. ఇదిగోండి శ్రీవారి ధర్మరథ ఉచిత బస్సు అనమాట. ప్రసాదాల కౌంటర్లు అండి ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో అనమాట. అదే జనాలు ఎక్కువ ఉంటే ఇవన్నీ ఫుల్ రష్ ఉంటాయండి. ఇవాళ కొంచెం తక్కువ ఉన్నారు. తక్కువ అంటే వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అండి, బాగున్నారు. అక్కడ ఉండిపోయారు అందరూ అనమాట. ప్రసాదాల కౌంటర్లో చాలా తక్కువ ఉన్నారు. చూడండి జనాలు కూర్చోడానికి చక్కగా చల్లగా మొక్కలు వేసి, పూలు భలే బాగున్నాయి కదండి. కుంకుళ్ళమ్మ అమ్మవారండి ఎంత బాగున్నారో చూడండి, భలే బాగుంటారు. దగ్గరగా తీయకూడదండి వీడియో, అందుకని ఇలా అమ్మవారు కనిపిస్తున్న దగ్గర ఉంటారు కదా అనేసి తీసుకున్నా. జై శ్రీరామ్ అండి. పైకండి ఉచిత బస్సు అనమాట. బాగుంటాయి కదా ఈ బస్సులు, నాకు ఇష్టం. ఇదిగోండి శ్రీవారి ధర్మరథం ఉచిత బస్సు. కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నారు, గోమాత గారు కృష్ణయ్య. జై శ్రీరామ్ అండి. మన చిన్న తిరుపతిలో అన్నప్రసాదాలు అనమాట అండి. ఇలా మనం ఎవరివైనా సేవకు రావచ్చు అనమాట. మా వెంకటేశ్వర స్వామి గారి భోజనం చేస్తున్నాయి ఈరోజు. చాలా అదృష్టంగా భావిస్తున్నా, శ్రావణ శుక్రవారం రోజు. అలాగే ప్రతి ఒక్కరూ చిన్న తిరుపతి ద్వారకా తిరుమల 2 అంటాం కదండి. చాలా బాగుంటారు మా వెంకటేశ్వర స్వామి గారు, చాలా సత్యం కూడా అండి. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని, మా స్వామి ఆశీస్సులు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్ అండి. ఏలూరు నుంచి వచ్చేటప్పుడు ద్వారకా తిరుమల సింహద్వారం అనమాట అండి. దీన్ని ఏమంటారు, గోపురం. మనం ఇలా
తిరుపతిలో ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట అండి. భలే బాగున్నారు కదా వెంకటేశ్వర స్వామి, చూడండి ఎంత బాగుంటారో. నాకు ఇలా చాలా ఇష్టం అండి. అబ్బా, మన చిన్న తిరుపతిలో అండి చూడండి ఎంత బాగున్నారు. ఏనుగమ్మ గారు చాలా బాగున్నారు కదా. దగ్గరికి వెళ్తే భయం అండి నాకు. బాగుంది కదా. ప్రొద్దుట ఒకసారి వదులుతారంట, అడిగాను. నామాలు చూడండి అలా పెట్టారు. బాగుంది కదా, చాలా బాగుంది. చూడండి చెట్లు ఎలా డిజైన్ చేశారో చక్కగా. అంటే సిమెంట్తో పోసి ఇలా చేశారేమో తెలీదు. భలే బాగున్నాయి కదా. ఇక్కడ ఒగుళమాత అన్నప్రసాద ఇది ఉన్నది కదండి, అక్కడ అన్నమాట ఉచిత భోజనాలు దగ్గర. ఎక్కడమ్మా, ఎక్కడ మీ ఫ్రెండ్ వచ్చాడా? వచ్చాడా? ఎక్కడ నాకు కనబడలేదే. నాకు కనబడలేదు కదా కన్నయ్య. చూడండి పైకి వెళ్ళిపోతాడు. ఎక్కడా కనబట్టలేదు. దా వచ్చాయి, పైకెళ్ళి చూసురా, పైకెళ్ళి చూసురా. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు కదా నాన్న, అడవుడి చేస్తావు. అలా చేయకూడదు కన్నయ్య. అయ్యో పిచ్చోళ్ళలా చేస్తున్నాడు పిచ్చిగాడు. అది పైకెళ్ళరా, ఇప్పుడు దాకా వెళ్ళొచ్చావు కదా. పైకెళ్ళరా నానా, వెళ్ళరా. అయ్యో ఇప్పుడు ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలండి అయ్యారు. శుభోదయం చెప్పు అందరికీ శుభోదయం అండి అని చెప్పు. అంతగాడండి భలే అందంగా ఉంటాడు కదండి కన్నయ్య. వెళ్తాడు. ఎందుకో వీడికి అంత శ్రమ తెలియదండి. పైకి మూల చూస్తాడు అనమాట. మూల పిచ్చి తల్లి.